నమస్కారం అండి. ఈ వీడియోలో మనము ఫ్రీ క్లాసెస్లో మనది టైలరింగ్ క్లాసెస్లో మన హెమ్మింగ్ చేయడం నేర్చుకోవాలి. ఇలా ఉంది కదండి. ఇలా దారాన్ని మనము 2 వరుసలు తీసుకోవాలి. ఇలా 2 వరుసలు తీసుకోవాలి. చేతి పని చేసేటప్పుడు ఎప్పుడైనా సింగిల్ దారంతో చేయకూడదండి. ఎందుకంటే సింగిల్ దారం అన్నది తొందరగా ఊడిపోతుంది. కాబట్టి మనము ఇలా డబల్ దారం వేసుకోవడం వల్ల తొందరగా ఊడదు. ఇలా ఉంది కదండి. ఇలా ఎక్కించుకుందాము. ఇలా ఎక్కించుకున్న తర్వాత 4 వరుసలు అవుతుంది. ఈ దారం అన్నది మనకి 4 వరుసలు అవుతుంది. ఇటు రెండు 4 వరుసలు అయిన తర్వాత మనం చివరికి ఒక ముడి వేసుకోవాలి. 2 వరుసలకు మాత్రమే ముడి వేసుకోవాలి. ఇలా 2 వరుసలకి ముడి వేసుకున్న తర్వాత మనం ఇలా క్లాత్ తీసుకోవాలి. ఎప్పుడైనా బిగినర్స్ ఏం చేయాలంటే డైరెక్ట్గా బ్లౌజ్ మీద చేతి పని చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ లేదు కాబట్టి మనకి కరెక్ట్గా రాదు. మనం వేస్ట్ క్లాత్ మీదనే ప్రాక్టీస్ చేసుకోవాలండి. మనకి పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు వేస్ట్ క్లాత్ని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాతే మనం బ్లౌజ్కి మాత్రమే చేతి పని చేసుకోవాలి. ఇలా ఉంది కదండి. ఇలా పెట్టేసి మనము చేతి పని ఇలా చేసుకోవాలి. మనకు వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ క్లాత్ అన్నది ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవడము కరెక్ట్ కాదు. ఇలా ఉంది కదా. ఇలా పెట్టుకొని ఈ ఏళ్ళ మధ్యలోకి ఇలా తీసుకోవాలి. ఇలా ఈ 2 ఏళ్ళతో ఇలా క్లాత్ని పట్టుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము ఇక్కడ చేతి పని చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇక్కడ కింద 2 పొరలు, పైన 2 పొరలు, ఇలా చేతి పని దగ్గరగా చేసుకోవాలి. దూరం చేసుకున్నా తొందరగా ఊడుతుంది. దగ్గర చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. మనకి తొందరగా ఊడదండి. మనకి చేతి పని చేసేటప్పుడు మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ దారమే ఎక్కించుకోవాలి. కాకపోతే ఏంటంటే మీకు వీడియోలో మంచి కనబడడానికే నేను వేరే కలర్ దారం పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మధ్యలో మనం ఏం చేయాలంటే చిన్న ముడి వేసుకోవాలి. ముడి వేసుకోవడం వల్ల మనకి ఊడిపోదు, గట్టిగా ఉంటుంది చేతి పని. ఇలా సూదిలో నుంచి ఇలా దారం తీసి ముడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడమే. ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఇలా కంటిన్యూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనము కొద్ది దూరం తర్వాత ముడి వేసుకున్నాము. మళ్ళీ కొద్ది దూరం చేసుకున్న తర్వాత మళ్ళీ ముడి వేసుకోవాలి. మళ్ళీ అలా చేసేసుకోవాలి. 2 వరుసల దారాన్ని ఎక్కించుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాజాలు వేసేటప్పుడు మాత్రము 2 వరుసలు కాకుండా 4 వరుసల దారానికి ముడి వేసుకోవాలి. మనం చేతి పని చేసేటప్పుడు 2 వరుసలు వదిలేసి 2 వరుసలకి ముడి వేసుకోవాలి. కాజాలు ఉక్సులు వేసేటప్పుడు మనం 4 వరుసల దారానికి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని ఇప్పుడు ఇక్కడ కాజా వేసి ఫస్ట్ మనము వేస్ట్ క్లాత్ మీదనే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా ఉంది కదండి. ఇలా పెట్టేసి ఇలా మనము ఇలా తీసి దారాన్ని ఇలా తీసుకోవాలండి. తీసుకొని మనం ఇలా పెట్టేసి ఇలా ఒక వరుసతోని మనము కాజాలు వేయకూడదండి. మరొక వరుస వేసుకోవాలి. 2 వరుసల దారాన్ని మనం ఇలా వేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కింది వైపు కూడా మనకి దారం వచ్చేలాగా చూసుకోవాలి. అలా కింది వైపు పై వైపు దారం వస్తేనే మనకి కాజా అన్నది ఊడకుండా ఉంటుందండి. లేకపోతే మనం ముక్సు పెట్టగానే కాజా ఊడిపోతుంది. ఇలా కిందికి దారం లేకుండా కూడా చాలామంది కాజాలు వేస్తూ ఉంటారు. కానీ ఆ కాజాలు గట్టిగా ఉండవు, తొందరగా ఊడిపోతుంది. ఇలా పెట్టేసి ఇలా 2 వరుసలు తీసుకున్న తర్వాత మనం సూదిని ఇలా ఉంది కదండి. ఈ సూదిని ఇలా సీదాగా కాకుండా వెనక వైపుకి తిప్పుకోవాలి. ఇలా వెనక వైపు తిప్పుకొని దారం పెట్టిన వైపు తిప్పుకొని ఇలా పెట్టేసి ఇలా వేసుకోవాలి. గొలుసు కుట్టు వేసుకుంటాం కదండి, అలాగే వేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. మనం సీదా వైపు కుచ్చితే ఏమవుతుందంటే ఈ క్లాత్కి ఈ సూది అన్నది దిగుతూ ఉంటుంది. అందుకనే మనం వెనక్కి తిప్పి ఇలా కాజాలు వేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి కాజాలు. ఇలా మనకి చూడండి ఇక్కడ గొలుసు కుట్టులాగా వచ్చింది. చూడండి ఇలా కాజాలు కూడా నీట్గా వస్తుంది. ఇలా కూడా నేర్చుకున్నామండి. ఏదైనా సరే అండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా సూదిని మనం కింది వైపు దింపేసుకొని
వెనక వైపు ముడి వేసుకోవాలి. ముందు వైపు ముడి వేసుకోవద్దు, వెనక వైపు వేసుకోవాలి. ఇలా తీసేసి సూదికి ఒకసారి కానీ 2 సార్లు కానీ దారాన్ని చుట్టేసి ఇలా తీసేసి కట్ చేసేసుకోవడమే. నేర్చుకున్నాము, కాజాలు వేయడము నేర్చుకున్నాము, ఉక్సు కుట్టడం నేర్చుకున్నాము. ఇలా ఉంది కదండి. ఉక్సు కూడా మనం 4 మడతలు వేసుకోవాలి. దారము మడతలకి ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉక్సు తీసుకోవాలి. ఉక్సు తీసుకొని మనం ఇక్కడ పెట్టేసుకుందాం. వేస్ట్ క్లాత్ మీదనే కుట్టుకుందాం. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ హుక్స్కి 2 రింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉందండి. ఫస్ట్ మనం ఇలా పెట్టేసి ఒక రింగ్కి ఇలా కుట్టుకోవాలి. ఇలా రింగ్కి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మరో పక్క కుట్టేటప్పుడు ఈ దారాన్ని సూది మీది నుంచి తీసుకోవాలి. ముడి వేసుకుంటూ కుట్టుకోవాలి. ముడి వేసుకుంటూ కుట్టుకుంటే మనకి తొందరగా ఉక్సులు ఊడిపోవు. కుట్టు కూడా నీట్గా కనబడుతుంది. ఇలా ఇటు పక్క కుట్టుకున్న తర్వాత మనము ఉక్సు కదలకుండా దీని తల కింది నుంచి ఇలా సూదిని తీసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసేసేయాలి. ఇలా తీసుకొని ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి మళ్ళీ ఈ రింగ్ దగ్గర కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టేటప్పుడు మామూలు కుట్టుకోవాలి. సెకండ్ కుట్టేటప్పుడే మనము ముడి వేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా రింగు చుట్టూ కుట్టుకోవాలండి. అయిపోయిన తర్వాత ఇక్కడ రింగుకి కుట్టుకున్న తర్వాత పక్క నుంచి ఇలా సూది తీసి ఇలా ముడి వేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా మనము బ్లౌజ్కి ఎలా మనకి చేతి పని వచ్చిన తర్వాత బ్లౌజ్కి ఎలా వేసుకోవాలి కూడా చెప్తున్నాను నేను ఈ వీడియోలో మీకు. మనం ఉక్సుల పట్టీ వైపు ఉక్సులు వేసుకోవాలి, కాజాల పట్టీ వైపు కాజాలు వేసుకోవాలి. ఇలా కాజాల పట్టీ బయట వైపు ఉంటుంది, దీనికి కాజాలు వేసుకోవాలి, దీనికి హుక్సులు వేసుకోవాలి. ఈ హుక్సులు ఎలా వేసుకోవాలి అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ ఒక మార్క్ చేసుకోవాలి. ఒక చాక్ పీస్తో మార్క్ చేసుకోండి, డైరెక్ట్గా కుట్టడం రాదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు చివరికి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఈ 2 కలిపేసి ఇలా పట్టుకొని ఇలా చేస్తే మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్లో ఇక్కడ చూడండి ఫోల్డింగ్ వచ్చింది. ఇక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ 2 ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ మధ్యలో వచ్చింది, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 2 ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది, ఇలా మార్క్ చేసుకోవాలి. మొత్తం మనకి బ్లౌజ్కి 5 ఉక్సులు పడుతుంది. మనం ఉక్సులు ఏ విధంగా మనము మార్క్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నామో కాజాలకు కూడా సేమ్ అంతే చేసుకోవాలి. అప్పుడు మనకి ఎగుడు దిగుడు అన్నవి రాకుండా కరెక్ట్గా సీదాగా వస్తుందండి. ఉక్సుకి సీదాగా కాజాలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.